ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీరందరూ ఆయుర్వేద ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. అలానే ఆ దేవుని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టమైన దేవుని, ప్రతి ఒక్క దేవుని. యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ ఎవరి సొత్తు కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. ఎవరైనా సరే ఇన్ని సంవత్సరాలు ఉన్న మన టాలెంట్ చూపించుకుంటామే ఫ్రెండ్స్. మన ఫేస్ చూపించుకుంటా ఏం చేయాలంటే మన వీడియోలు చేయాలి. చిన్న వీడియోలో, పెద్ద వీడియోలో ఫేస్ చూపించుకుంటూ చేయాలి. పెద్ద వీడియోలు కూడా చిన్న చిన్న వీడియోల మధ్య పెద్ద వీడియోలు కూడా చేయాలి ఫ్రెండ్స్. ఎందువల్లంటే మనకి మనీ ఎక్కువ వస్తుంది. కోటి విద్యలు కూటు కరకే అన్నారు ఫ్రెండ్స్. ప్రేమతోటి చేయాలి. ప్రేమ ఉంటే డబ్బు అదే వస్తుంది ఫ్రెండ్స్. అంతేగాని ప్రేమ లేకుండా ఏది జయించలేం ఫ్రెండ్స్. ప్రేమ అంటే ఏంటి? మనకిష్టమైంది మనం చేస్తాం. అది ఫ్రెండ్స్ నేను చెప్పేది. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టించుకోండి. ఇంకొక మనమే ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్లో కాపీ రేట్స్, ట్రాలింగ్ వీడియోస్, వెయిట్ లిస్ట్ ఈ మూడు మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అది మీకు చేస్తూ ఉంటే వస్తుంది ఫ్రెండ్స్, తెలుస్తుంది. షార్ట్స్ వీడియోస్లో ఇలా తీసాననుకోండి, ఇందాక యూజ్ ది సౌండ్స్లో షార్ట్స్ వీడియోస్ ఉంటాయి. వాటిలో మనం ఏం చేయాలంటే ఏమన్నా అప్పుడు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అప్పుడప్పుడు చూసుకోవాలి. 2 రోజులకు ఒకసారైనా, రోజైనా ఎప్పుడు వెయిట్ లిస్టు ప్రతిరోజు చూసుకోవాలి. నేను చెప్పాలంటే ప్రతిరోజు చూసుకుంటే వెయిట్ లిస్ట్ వస్తుంది. వెయిట్ లిస్ట్లో ఇది తీసేస్తారనమాట. ఒక 50 వీడియోలు తీసిన 1-2 వెయిట్ లిస్ట్ వచ్చేయచ్చు, లేకపోతే రాకపోవచ్చు. అది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. సరౌండింగ్ సిస్టమ్ అనమాట. కొన్ని మ్యూజిక్స్ కలుస్తాయి అనమాట. ఇందులో కలవకుండా మనం చక్కగా చేసుకోవాలి. ఒకసారి కలిస్తే ఒకసారి కలవపోతాయి. అది మనకి వైటీ స్టూడియో ద్వారా మనకి అంతకుముందు నాకు తెలిసేది కాదు ఫ్రెండ్స్. వైటీ స్టూడియో పెట్టుకోబట్టి నాకు ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఫ్రెండ్స్. వైటీ స్టూడియో మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకోగలం. వైటీ స్టూడియో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మన పేరు, మన ఫోన్ నెంబరు, మన ఈమెయిల్ నెంబరు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, లేకపోతే ఫోన్ నెంబరే పెట్టుకోవచ్చు. ప్రతిసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. అది ట్రాలింగ్ వీడియోస్ అంటే దేన్నైనా వ్యతిరేకంగా మాట్లాడటం, ఒక మనిషిని గురించి కానీ, ఒక దేవుని గురించి కానీ, ఒక దేశాన్ని గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడటం ఇవే ట్రాలింగ్ వీడియోస్ అంటే. ఒక రాజకీయాన్ని గురించి కానీ అది గొప్పది, ఇది గొప్పది అని చెప్పుకోకూడదు ఫ్రెండ్స్. అయ్యే ట్రాలింగ్ వీడియోస్. ట్రాలింగ్ వీడియోస్లో మీకు మానిటైజేషన్ అయినప్పటికి కూడా బాగా డబ్బులు వస్తున్నా అవి ఎప్పటికప్పుడు పోతాయి ఫ్రెండ్స్. ఎవరిని చెడుగా భావించవద్దు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మనిషి వాళ్ళే. చెడ్డవాళ్ళు ఎవరు ఫ్రెండ్స్? మన పరిస్థితి ప్రభావం వల్ల మనం చెడ్డవాళ్ళు అవుతూ ఉంటాం. ప్రతి వీడియోలో ఈ మాట చెప్తూనే ఉన్నాను మీ ఫ్రెండ్స్. మీకు ఫ్రెండ్స్, మనలో పట్టుదల ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. వయసు అడ్డు రాదు. చనిపోయే వరకు, చివరి వరకు డ్యాన్స్ చేయొచ్చు. నా సిద్ధాంతం అది. మీరు నమ్మండి, నమ్మకపోండి. అయ్యో 50 సంవత్సరాలు వచ్చినాయి, 60 సంవత్సరాలు, 70 వచ్చినాయి, 100, 1000 ఎన్నన్నారని మనలో ఆత్మస్థైర్యం, మనోధైర్యం, నమ్మకం, విశ్వాసం ఎప్పుడు ఉంటుందో మన శరీరాన్ని అధీనంలో పెట్టుకొని మనం ముందుకు సాగొచ్చు ఫ్రెండ్స్. అది నేను చెప్పేది. యోగా కూడా అలాంటిదే ఫ్రెండ్స్. యోగా మనం ఒక దాని మీద కేంద్రీకరిస్తాం ఫ్రెండ్స్. యోగా అంటే అది. దానివల్ల ఏమవుతుంది, మనకి మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనలో మనోధైర్యం వస్తుంది. కుక్కొత్తే ఎదురు వెళ్ళకూడదు, మొప్పొత్తే ఎదురు వెళ్ళకూడదు, పిల్లొత్తే ఎదురు వెళ్ళకూడదు, తుమ్మితే వెళ్ళకూడదు. ఇవన్నీ ఏంటి ఫ్రెండ్స్? మూఢనమ్మకాలు. జాతకాలు కూడా నేను అనకూడదు, కానీ జాతకాలు అంటారు ఫ్రెండ్స్. వాటిని నేను కించపరచను. ఎవరిష్టం వాళ్ళదే. జాతకాలన్నీ కూడా మనం కష్టపడిందే జాతకం ఎలా అవుతుంది ఫ్రెండ్స్? అయ్యో హస్తరేఖల్లో నీకు ఆయుష్ రేఖ బాగుందంటారు. మనం తినే ఆహారాన్ని బట్టి ఆయుష్ పెరుగుతుంది ఫ్రెండ్స్. అంతేగాని నేను జ్యోతిష్యాన్ని నేను తీసేయట్లేదు ఫ్రెండ్స్. ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్. హస్తరేఖ చెయ్యి చూపించుకుంటారు. నేను చెయ్యి చూపించుకోకపోయినా నాకు ఇష్టం లేదు. నేను భగవంతుని, శక్తివంతుడైన భగవంతుని నమ్ముకుంటాను, ముందుకు సాగుతాను. ప్రతి వాళ్ళని నమ్ముతాను, శత్రువుని సైతం ప్రేమిస్తాను. నాకు అలాంటి మనస్తత్వం ఫ్రెండ్స్. మీలో ఒకటి నేను ఫ్రెండ్స్. అది ఇలా చెబుతూనే ఉన్నా, పెద్ద వీడియోలు చేస్తూనే ఉన్నా ఫ్రెండ్స్. నాకు ఎక్కువ వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్. చిన్నటికి బాగా 1000, లక్షలు వస్తున్నాయి. ఎందుకు ఫ్రెండ్స్? ఇలా పెద్ద వీడియోలకు వస్తే 4000 గంటలు అయ్యి నాకు మానిటైజేషన్ అవుతుంది. నేనేం చేశానంటే మానిటైజేషను లేట్గా చేయించుకున్నాను ఫ్రెండ్స్. అందుకని నాకు డబ్బులు రావట్లా. మీరు వదిలిపెట్టకుండా పెద్ద వీడియోలు కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా నాలాగా కొండ మీదకి వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు ప్రతిరోజు ఎక్కువగా ఏడా షూట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. యేసుప్రభు గారు కొండ మీద. యేసుప్రభు గారైనా, షిరిడి సాయిబాబా గారైనా, ఎవరైనా దేవుళ్ళు అనేది ఒకటే ఫ్రెండ్స్. ఎవరిని కించపరచకూడదు. అందరూ ఒకటే. సర్వమతాల సారాంశం ఒకటే. అది ఫ్రెండ్స్. కానీ నీతి, నిజాయితీ, మంచితనం, ప్రేమ, ఆప్యాయత, నిష్కల్మషమైన మనసు ఉండాలి ఫ్రెండ్స్. నాకు అదే ఇష్టం ఫ్రెండ్స్. ఆనాడు మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది ఏం చేశారు ఫ్రెండ్స్? రక్తాన్ని చిందించారు.
కొంతమంది కుంటి వాళ్ళు అయ్యారు, కొంతమంది గుడ్డి వాళ్ళు అయ్యారు, కొంతమంది కాళ్ళు పోగొట్టుకున్నారు, కొంతమంది చేతులు పోగొట్టుకుని అంగవైకల్యం చెందారు, కొంతమంది యుద్ధ ఖైదీలుగా మిగిలారు. ఎన్నో వెయ్యి ప్రయాసాలతోటి మనకి 1947 ఆగస్టు 15 12 గంటలకే బ్రిటిష్ వారు మనకి అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించారు ఫ్రెండ్స్. తెలుసుకోండి ఫ్రెండ్స్. అలానే మనం కూడా మన పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో మన ఇంట్లో వాళ్ళతోటి నచ్చజెప్పి ఎవరైనా ఆడవాళ్ళని సరే మగవాళ్ళని సరే, ఆడవాళ్ళంటే అమ్మతోటి సమానం ఫ్రెండ్స్, మగవాళ్ళంటే నాన్నతోటి సమానం అలా భావించుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు మనోధైర్యం ఉంటుంది. నాకేమీ కాదు, ఏది వచ్చినా ఏమీ కాదు, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు అనేవాడు ప్రత్యేకంగా మనకు వచ్చి కనపడ్డాడు ఫ్రెండ్స్. భగవంతుడు మనం మన కళ్ళతో చూడలేము, కాంతివంతుడు. భగవంతుడు అనేవాడు కాంతివంతుడు, చూడలేము, మన కళ్ళు చాలు, మన పాపిస్ట్ కళ్ళు ఫ్రెండ్స్. మీకు నవ్వు రావచ్చు ఫ్రెండ్స్, నిజంగా. అందుకనే భగవంతుని శక్తి మనం కొంత మనకు రావాలంటే మనం మంచి పనులు చేయలేము భూమి మీద. ఏదో తగినంత సహాయం, తోచిన సహాయం అంతే. చేయకపోయినా మన మనసు ఏం చేయాలి, మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, ఏం పని పాటలేదు అంటారు. ఇప్పుడు ఆస్తులు కూడా పెట్టుకొని తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెడ్డవాళ్ళ? తప్పు ఫ్రెండ్స్. కష్టపడేవాళ్ళు గొప్ప వాళ్ళ? ఎవరైనా ఒకటే. కష్టపడే వాళ్ళైనా ఆస్తులు కూడా పెట్టుకున్న వాళ్ళైనా అందుట్లో మంచివారు ఉంటారు, ఇందుట్లో చెడ్డవారు ఉంటారు, అందుట్లో మంచివారు ఉంటారు, ఇందుట్లో చెడ్డవారు ఉంటారు. అట్లా మంచి చెడులు కలయికే మనిషి. ఒక చెడ్డ మనిషిని మార్చాలంటే ఏం చేయాలి మనం? మంచితనంతో మంచి మనసుతో మార్చాలి. అందరూ మంచివాళ్ళే, అట్టనే అందరూ చెడ్డవాళ్ళే. మంచేదో చెడేదో అది మనకే తెలుసు. మన మనస్సాక్షిని మించింది లేదు. కోర్టుకి సాక్ష్యాలు అవి ఇవి కావాలంటారు, కానీ మనస్సాక్షిని మించిన సాక్ష్యం మరొకటి లేదు ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో మనస్సాక్షిని మించిన సాక్ష్యం లేదు. పాపం చేశానా పుణ్యం చేశానా అనేది మన మనసుకు తెలుసు, ప్రతి మనిషికి తెలుసు. కోర్టులు లాయర్లు ఏంటి ఇవన్నీ? న్యాయస్థానాలు చూస్తేనే కళ్ళతోడు చూసి పొడిస్తేనే కానీ కరెక్ట్గా ఆడు చస్తేనే కానీ అప్పుడు అది మనస్సాక్ష. ఏమో ఆడు ఇంకోటి పొడిచి ఇంకోటి కత్తి తీస్తూ ఉంటే ఈడేరా అని వాడి మీద నేరం అవుతుంది. మన సినిమాలు ఎన్నో చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అలా చూడండి ఫ్రెండ్స్, ఒక్క నిరపరాధినైనా మనం కాపాడదాం, దోషుల్ని శిక్షిద్దాం, దోషుల్ని మనం మంచి మనసుతో మార్చుకుందాం. చంపుకుంటూ పోతే ఇంద్ర సినిమాలో చంపుకుంటూ పోతే ఎవరో మిగలన్నారు మన చిరంజీవి గారు. చిరంజీవి అంత గొప్పవాడిని కాదు ఫ్రెండ్స్. చిరంజీవి సముద్రం లాంటివాడు ఫ్రెండ్స్. చిరంజీవి గారు సముద్రం లాంటివాడు. ఆ సముద్రంలో ఒక నీటి బిందువుని ఫ్రెండ్స్, నేను ఒక నీటి బిందువుని. చిరంజీవి గారు ఎక్కడ, నేను ఎక్కడ ఫ్రెండ్స్. చిరంజీవి గారు అన్నా, మిగతా సినిమా యాక్టర్లు అన్నా, హీరోయిన్స్ అన్నా ఎవరైనా నాకు ఇష్టమే ఫ్రెండ్స్. నాకు వాళ్ళ అనుచరుల వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తున్నాను ఫ్రెండ్స్. వారు వేసే స్టెప్స్ వేయాలని కుతూహల ఫ్రెండ్స్ పడుతున్నాను ఫ్రెండ్స్. ఏమైనా తప్పులుంటే క్షమించండి, నేను అంత గొప్పవాడిని కాదు. అయ్యో వయసు అయిపోయింది, ఇవన్నీ నడిచినాయి ఎందుకు ఫ్రెండ్స్? ఏమవుతుంది నడిస్తే? ఈ శరీరానికే చావు ఫ్రెండ్స్, మనసుకు లేదు. మనసును నమ్మిన వాడు ఎప్పుడైనా బాగుపడతాడు, వాడే జ్ఞానుడు. మనస్సాక్షిని మించిన సాక్ష్యం మరొకటి లేదు ఫ్రెండ్స్. దట్స్ ఆల్. విశ్వంబర అనే సినిమా అవుతుంది ఫ్రెండ్స్ మీ ముందుకి. మన చిరంజీవి గారు ఎంత టాలెంటెడ్గా ఉన్నారు. చాలా 20-25 సంవత్సరాల మధ్య కుర్రోళ్ళలాగా ఉన్నారు ఫ్రెండ్స్. 20-30 సంవత్సరాల మధ్య కుర్రోళ్ళలాగా ఉన్నారు. మంచి యాక్టివ్గా, మంచి చురుకుతనంగా, మంచితనంగా మీ ముందుకు రాబోతున్నారు. ఏంటి చిరంజీవి గారి గురించి అంత పొగుడుతున్నారు, మిగతా యాక్టర్ల గురించి పొగడతలేదు అనుకోవచ్చు ఫ్రెండ్స్. మిగతా యాక్టర్లు కూడా నాకు ఇష్టమే ఫ్రెండ్స్. రాబో సినిమా ప్రతి యాక్టరు డాక్టరు అందరూ బాగుండాలి, అంతే ఫ్రెండ్స్. యాక్టర్ అనేవాళ్ళు కొంచెం వాళ్ళలో ఏం చేస్తారంటే డిఫరెన్స్ యాక్టింగ్ అనమాట. డిఫరెన్స్ ఫైట్లు, డిఫరెన్స్ యాక్టింగు, డిఫరెంట్ డ్యాన్సు, డిఫరెంట్ డైలాగులు పెడితే ఆ సినిమా ఆడుతుంది, గ్యారంటీగా ఆడుతుంది. కథలు లేక అయ్యే కథలు అన్నీ మిళితం చేసి రాయాల్సి వస్తుంది రచయితలు. ఊహించి రాసేదే రచన. అది నాకు చిరు గారన్నా, మన అక్కినేని నాగార్జున గారన్నా, వెంకటేష్ గారన్నా, వినోద్ కుమార్ గారన్నా, బాలకృష్ణ గారన్నా, ప్రతి ఒక్కరూ నాకు దైవ సమానులే ఫ్రెండ్స్. వాళ్ళ అడుగుజాలలో నేను నడుస్తున్నాను. అందరి పాటలు కూడా నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు కులమొద్దు, మతమొద్దు, జాతొద్దు. కులము కన్నా గుణము గొప్పది ఫ్రెండ్స్. మతము కన్నా మమత గొప్పది. జాతి కన్నా నీతి గొప్పది.
అది నా సిద్ధాంతం ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ మనలో మనం కొట్లాడలు, నువ్వు గొప్ప నువ్వు బాగా సంపాదించారు, వాడు ₹1,00,00,000 సంపాదించారు, వీడు 2 కోట్లు సంపాదించారు. ఏంటి ఏం చేసుకుంటావు? డబ్బులు వాటంతరకు అవే వస్తాయి. మనం చేస్తూ ఉంటే నీతి నిజాయితీ కష్టపడి చేస్తే గ్యారంటీగా వస్తాయి. నాన్న ఏదో ఇచ్చిండో, అమ్మ ఏదో ఇచ్చిండో, నాన్న ఎంత సంపాదించిండు అనేది వద్దు ఫ్రెండ్స్. మీ కష్టం మీ చదువు ద్వారాను, మీ డ్యాన్స్ వేయడం ద్వారాను, యూట్యూబ్ ద్వారాను ఎవరిని కించపరచకుండా మంచిగా వేసుకుంటూ డ్యాన్సులు చేయండి ఫ్రెండ్స్. మీరు గ్యారంటీగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఇందాక చెప్పాను. వాటి అనుగుణంగా సంవత్సరంలో 365 రోజులు, లేదా లీవ్ సంవత్సరం అయితే 365 రోజులు. అప్పుడు ఏమవుతుందంటే ఇలా పెద్ద వీడియోలకి 4,000 గంటలు అవ్వాలి ఫ్రెండ్స్. 1000 మంది ఫాలోవర్స్ ఉంటారు. అప్పుడు మానిటైజేషన్ చేయించుకోవచ్చు. లేకపోతే ఇంకో పద్ధతి ఫ్రెండ్స్, 3 నెలల్లో మనం స్టార్ట్ అయిన కాడి నుంచి 3 నెలల్లో 1,00,00,000 వ్యూస్ రావాలి. షార్ట్స్ వ్యూస్కి వచ్చాం, మళ్ళీ రాలేదనుకో మైనస్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్టింగే అది ఫ్రెండ్స్. అందుకనే మనం జాగ్రత్త అంటే ఆయన ఒకేసారి మైనస్ అవ్వు. ఇంకోటి ఫ్రెండ్స్, ఇందులో ఒక గమ్మత్తైన విషయం అమృతించారు. 2 సంవత్సరాలు దాటినా మైనస్ అవుతాయి అంటున్నారు కదా అనొచ్చు. అది కాదు ఫ్రెండ్స్, 2-3 సంవత్సరాల క్రితం కూడా తీసి కొంతమంది డబ్బులు రాని వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. 4 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, 6-7 సంవత్సరాలకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా, బాగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. మనం వాడి అదృష్టాన్ని బట్టి, అంతేగాని పట్టుదల వేయకూడదు. ఒకటికి నెలలో రావచ్చు, ఒకటి 2 నెలలు రావచ్చు, ఒకటి 6 నెలలు రావచ్చు, ఒక సంవత్సరం రావచ్చు, ఒకటి 3 ఏళ్ళు రావచ్చు, ఒకటి 4 ఏళ్ళు రావచ్చు, ఒకటి 5 ఏళ్ళు రావచ్చు. అది నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. కానీ మనం అనుకున్నది సాధిస్తారు ఎవరైనా సరే. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఇదొక మనీ. ఎవరిని మంచిగా చేసుకుంటూ మన డ్యాన్సులు, కామెడీలు, వంటలు ఫేస్ చేయించుకుంటూ మంచిగా మన ఆడియన్స్కి తగ్గట్టుగా మంచి అట్రాక్షన్గా ఎవరిని కించపరచకుండా చక్కగా చేద్దాం ఫ్రెండ్స్. అందరం బాగుందాం, అందరిలో మనం ఉందాం. అదే నేను చెప్పేది ఫ్రెండ్స్. మర్చిపోయాను, చెరువు గారు భలే ఉన్నాయి పాటలు ఫ్రెండ్స్, భలే గమ్మత్తుకున్నాయి. చాలా గమ్మత్తుగా ఉన్నాయి పాటలు. మీరు విన్నారో లేదో, నేను విన్నాను 3-4 పాటలు. అబ్బా మామూలుగా లేవు ఫ్రెండ్స్. ఏ సినిమా చిరంజీవి గారి తిని, నాగార్జున గారి తిని, ఎవరన్నా తిని సినిమా సెన్సార్ బోర్డుకి వెళ్ళి రావాల్సిందే. వాడు కట్ చేసి మనకు పంపిస్తారు. అంటే సెన్సార్ బోర్డు అంటే ఏంటి? గవర్నమెంట్, పబ్లిక్ వాళ్ళు అన్నీ చూసి ఇందులో ఏమన్నా తప్పులు ఉన్నాయా, అన్నీ ఏమైనా ఉండే కొన్ని తీసేస్తారు, కొన్ని అన్నీ ఉంచుతారు. కొన్ని వాళ్ళకి నచ్చిన సినిమా తీసేటప్పుడు సెన్సార్ బోర్డు ఉత్తర్వుల మీద ఆ సినిమా ఆడిద్ది. ఏదైనా సరే సెన్సార్ బోర్డు కొన్ని కట్ చేస్తే, కొన్ని ఉంచుద్ది. అప్పుడు వాళ్ళకి చెప్తారనమాట, పరిశీలించి ఈ ఉంచవచ్చు, ఈ ఉంచకూడదని. అంతే. ఎవరైనా, నేనైనా సరే నేనంత సినిమా తీసి గొప్పవాడిని ఫ్రెండ్స్. మీకు ఏమో అవకాశం వస్తే సినిమాలో నటిస్తాను ఫ్రెండ్స్. ఇంతవరకు నేను అనుకోలేదు, ఏదో ఒక చిన్న పాత్రలో పోషించాలని. అది అచ్చం సినిమాలే చేయాలని నాకేం లేదు. నేను అంత గొప్పవాడిని కాదు, వీరుని కాదు, తీరుని కాదు. ఏదో ఒక ఎక్సర్సైజ్గా దీన్ని మొదలేశాను. అలా నాకు డ్యాన్స్ అంటే అదే ఫస్ట్ రాదు ఫ్రెండ్స్. అలా నెమ్మదిగా నేర్చుకున్నాను. ఆ మెలికి తిరగటం, ఎలా అంటాం, ఎలా అంటాం, అలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అది ఆ దేవుడిదే ఫ్రెండ్స్. అంతా మీ ఇష్టం. పబ్లిక్ అంటే ప్రజలు ఫ్రెండ్స్. వాళ్ళే నా దేవుళ్ళు, దేవతలు. మీరు చూస్తేనే నేను ఉంటాను, మీరు చూడండి నేను లేను. ఎవరైనా అంతే. ఇక పబ్లిక్ ఉండబట్టే కదా ప్రతి ఒక్కరూ ముందుకు నడిచేది. మీరు కూడా యూట్యూబ్లో చేరండి. మీకు ఇష్టమైతేనే, నిర్బంధం లేదు. చక్కగా డ్యాన్స్ వేయండి, మీకు ఇష్టం వచ్చిన రీతిలో వేయచ్చు. ఇట్ట అంటాం కూడా డ్యాన్సేనా? ఇట్ట అంటాం కూడా డ్యాన్సే. ఏదో రకంగా డ్యాన్సే. ఒక పాటకి కొన్ని వందల వేల రకాలుగా వేయచ్చు. వేయకూడదని రూల్స్ ఏం లేదు యూట్యూబ్ ఛానల్లో. ఏముంది ఫ్రెండ్స్, రకరకాలుగా వేస్తున్నారు ఒక డ్యాన్స్ని. ఇవాళ రకరకాల కోణాల్లో వేస్తున్నారు. మీకు తెలుసు, మీరు చూస్తున్నారు. మనం ఎవరికి భయపడడం లేదు. కాకపోతే ఫేస్ వాల్యూ చూపించుకుంటా మీకు ఇష్టమైంది అనుకో మంచి మార్కులు వస్తాయి. మీకు ఇష్టం లేదు, మీకు బాగోలేదనుకో ఆడియన్స్ ద్వారా మార్కులు తక్కువ వస్తాయి. ఒకదానికి 10 వచ్చినాయి, ఒకదానికి 1000 వచ్చినాయి, ఒకదానికి 4 లక్షలు వచ్చినాయి, ఒకదానికి 10 లక్షలు వచ్చినాయి, ఒకదానికి 20 లక్షలు వచ్చినాయి, ఒకదానికి 1,00,000 వచ్చినాయి. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అన్నింటినీ సంతోషంగా స్వీకరించాలి. తక్కువ వచ్చిన వాటికి ఎలా చేస్తే బాగుంటుంది, వ్యూస్ ఎలా పెరుగుతాయనేది మన టాలెంటెడ్గా బ్రెయిన్ ఉపయోగించాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతాయి ఫ్రెండ్స్. అది ఉంటాను ఫ్రెండ్స్.
పండేపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిగా చూసినారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ పిల్ల పాపలతోటి, మీ ఇరుగు పొరుగు వారితోటి, మీ కుటుంబ సభ్యులతోటి, ప్రతి ఒక్కరూ కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ వచ్చి ప్రతి ఒక్కరూ ఆయుర్వేద ఐశ్వర్యతో చల్లగా ఉండాలని, భూమి మీద నివసిస్తున్న వారి మంచి చెట్లతో నిమిత్తం లేదు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. ప్రపంచంలో ఉన్న వారందరూ